భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 18/11/2025 స్వస్తి చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాసం కృష్ణపక్ష త్రయోదశి అనంతర చతుర్దశి మంగళవారం త్రయోదశి ఉదయం 6:35 చతుర్దశి పూర్తిగా ఉంది. స్వాతి నక్షత్రం కూడా ఈరోజు పూర్తిగా ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 11:41 నుండి మధ్యాహ్నం 1:26 వరకు వర్జ్యాలు. దుర్ముహూర్తాలు ఉదయం 8:24 నుండి 9:08 వరకు, రాత్రి 10:28 నుండి 11:19 వరకు. సూర్యోదయం 6:10, సూర్యాస్తమయం 5:21, అమృతగడి రాత్రి 10:12 నుండి 11:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. రాహుకాలం శుభ సమయం లేదు మంగళవారం కావడం వల్ల ఈరోజు. ఆయుష్మాన్ యోగం ఉదయం 9:24, వని 6:35 ఉదయం. భద్రకరణం రాత్రి 7:31. కృష్ణ అంగారక చతుర్థి వ్రతం ఈరోజు. మహాశివరాత్రి పరమశివుని అభిషేకించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు విశేష లాభాలు, ప్రతి పనియందు అనుకూలత, ఆనందాన్ని ఇచ్చే అవకాశం. వృషభ రాశి వారి అధిక కోపం వల్ల ఇబ్బందులు, కుటుంబ వ్యతిరేకతలో కూడా ఉండే అవకాశాలు. మిథున రాశి వారికి అధిక శ్రమ, అనంతర ప్రయోజనాలు, నరఘోష కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారి దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొనే అవకాశాలు, కుటుంబానందం. సింహరాశి వారికి ధైర్యంతో కొన్ని నిర్ణయాలు మీకు చేయడం వల్ల ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే కన్యారాశి వారి ధనవృద్ధి, కార్యజయము, ప్రభుత్వ వ్యవహారాల యందు లాభాలు పొందే అవకాశం ఉంది. తులారాశి వారి పెద్దలతో మన్ననలు పొందే అవకాశం, పెద్దల వల్ల కొన్ని ప్రయోజనాలు, కొన్ని అవకాశాలు చేజిక్కించుకునే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి ప్రయాణాలు వాయిదా పడుట, వాహనాల మరామతులు కూడా ఉండే అవకాశం. ధనుసు రాశి వారికి అనవసర ప్రయాణాలు, అధిక ధన వ్యయ సూచనలు కూడా ఉన్నాయి. మకర రాశి వారి వ్యవసాయక లాభాలు, భూ విక్రయ లాభాలు ఉండే అవకాశం. కుంభరాశి వారికి శ్రమ, అధిక శ్రమ వల్ల ఇబ్బందులు ఉంటాయి, అనుకోని ధనలాభాలు ఉన్నాయి. మీనరాశి వారి విలువైన వస్తువులు సంపాదించుకొనుట, ఆనందంగా ఉండే అవకాశం ఉంది.